ఇంత పెద్ద ఎత్తున అవకాశం వస్తే దేశ రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు, ఇంకా అభివృద్ధి వైపు అడుగులేసేటటువంటి, ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి వైపు అడుగులు పడేటటువంటి మార్పులు మనం చూడబోతాం. ఈరోజు మహిళ ఓ కుటుంబాన్ని ఏ విధంగా అయితే బాధ్యత వహిస్తూ ఆ కుటుంబ యజమానిగా, ఒక తల్లిగా ఆ కుటుంబాన్ని నిలబెట్టడంలో, ఆ కుటుంబాన్ని అన్ని రంగాల్లో అన్ని విషయాలుగా ముందుకు తీసుకెళ్లడంలో తన బాధ్యత ఎంత చక్కగా ఆ ఇంటిని ఫైనాన్షియల్గా నిర్వహించుకోవడంలో, ఆర్థికంగా నిర్వహించుకోవడంలో ఒక చక్కటి కుటుంబ యజమానిగా భర్తతో పాటు ఈరోజు ఆ ఇంటికి ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ముందుకెళ్తున్నటువంటి మహిళకు చట్టసభల్లోనే ఉంటే అనేక రకాలుగా మహిళ యొక్క ఆర్థికమైనటువంటి అభివృద్ధే కావచ్చు, విద్యాపరమైనటువంటి అభివృద్ధే కావచ్చు, ఉపాధిపరమైనటువంటి అభివృద్ధే కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రాలు కానీ మన దేశం కానీ తనకిచ్చిన బాధ్యత నిర్వర్తిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లడంలో, వాటిని అన్ని రంగాల్లో పైకి తీసుకెళ్లడం తన పాత్ర పోషించడంలో కానీ మహిళకు ఉన్నటువంటి సామర్థ్యం ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అనేక మంది మహిళలు రాజకీయాల్లో రుజువు చేసుకున్నారు వాళ్ళ యొక్క నాయకత్వాన్ని. అనేక మంది మహిళలు వాళ్ళు చేస్తున్నటువంటి రంగాల్లో వారి నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారు. అది ఐటీ రంగమే కావచ్చు, ఇండస్ట్రియల్ లైనే కావచ్చు, అదేవిధంగా విద్యారంగమే కావచ్చు, వైద్య రంగమే కావచ్చు, ఏ రంగంలో ఎక్కడ ఎలాంటి పొజిషన్లో ఉన్నా మహిళ రాణిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నాం. 40 ఏళ్లుగా మహిళా సాధికారత గురించి అనేక ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ సెషన్స్లో వాళ్ళు ఈ బిల్లుకు పూర్తిగా సహకరించి ఈ బిల్లు ద్వారా మహిళలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించి మన భారతదేశం యొక్క భవిష్యత్తును ఇంకా ప్రపంచ దేశాల్లో చాటి చెప్పేటటువంటి విధంగా వారందరూ కూడా రేపు రాబోయేటటువంటి 16, 17, 18 పార్లమెంట్ సెషన్స్లో పూర్తి స్థాయి మద్దతు పలకాలని చెప్పి సందర్భంగా వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా. ఇప్పుడు ఎట్లా అడ్డుకున్నాలే, దీన్ని ఏ విధంగా అడ్డుకున్నాలే అనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందరు చాలామంది విపక్షాలు. మీ ఆలోచనలు మానుకోండి, అటువంటి ఆలోచనలు మానుకోండి. ప్రతి ఇంట్లో మహిళ తల్లి, కూతురు, భార్య, చెల్లి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మహిళలు ఉన్నారు. మహిళను గౌరవించడం నేర్చుకోండి, మహిళకు ఆ గౌరవాన్ని అందించడం నేర్చుకోండి. మన దేశం యొక్క మహిళల గౌరవం పెంచేలా మీరందరూ కూడా ప్రవర్తించండి. ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మహిళలకు అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నారు. వారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి కూడా మహిళల గౌరవాన్ని పెంచేటటువంటి అనేక కార్యక్రమాలు చేసినారు. పెద్ద ఎత్తున ఫస్ట్ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే
మహిళలు చెంబు పట్టుకొని పోయేటటువంటి పరిస్థితి ఉండేది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్నది. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, వాళ్ళ గౌరవాన్ని పెంచాలని పెద్ద ఎత్తున మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆత్మగౌరవంతో ఉండాలని ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి టాయిలెట్స్ నిర్మాణం చేసిన విషయాన్ని ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా దాదాపు 12 కోట్లకు పైగా మందికి, అంటే అన్ని కుటుంబాలకు, అన్ని గృహాలకు